హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పార్టీని ఒక్క కుదిపేశారు. ఒక్కసారిగా ప్రకంపనలు రేపేశారు. మాట్లాడుకుంటారేమో, తండ్రి కూతుర్లు కలుసుకుంటారేమో, సమస్యలపై చర్చించుకుంటారేమో అంటూ గులాబీ పార్టీ కార్యకర్తలు ఎంతో ఆశపడుతున్న వేళ కవిత మరోసారి బాంబులు పేల్చిపడేశారు. మీడియాతో చిట్చాట్తో మాట్లాడుతూ ఆమె పార్టీపై తీవ్ర స్థాయి విమర్శలు చేశారు. మొన్న కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయంటూ చేసిన కామెంట్ కాస్త నర్మగర్భంగా ఉన్న ఈసారి ఆమె డైరెక్ట్గానే అటాక్ చేశారు. కవిత బీఆర్ఎస్ పార్టీపై పెద్ద ఎత్తున విమర్శనాస్త్రాలు సంధించారు. పార్టీలో ఒక్కసారి దుమారం రేపిన పరిస్థితి ఏర్పడింది. అవును, ఆమె వ్యాఖ్యలు అంత తీవ్రంగా ఉన్నాయి. కేసీఆర్ను తిట్టారో పొగిడారో అర్థం కాదు. కేటీఆర్ను మాత్రం ఒంటి చేత్తో ఆడుకున్నారు, ఏకి పారేశారు. పార్టీ నాయకత్వంపై ఆమె ఒక రకంగా తిరుగుబాటు చేశారు. కేసీఆర్ తప్ప పార్టీలో తమకు మరో నాయకుడు లేనేలేడంటూ ఆమె మీడియాతో చిట్చాట్లో చాలా స్పష్టంగా చెప్పేశారు. మీడియాతో చిట్చాట్ సందర్భంగా ఆమె అనేక విషయాలపై క్లారిటీ ఇచ్చారు. తాను గత 25 ఏళ్లుగా కేసీఆర్కు లేఖలు రాస్తూనే ఉంటానని, మరి ఈ లేఖ మాత్రమే ఎందుకు బయటికి వచ్చిందని, ఇంతకుముందు లేఖలు ఎందుకు బయటికి రాలేదంటూ ఆమె ప్రశ్నించారు. ప్రతిసారి కేసీఆర్ తన లేఖలు చదివి చించి పారేసేవారని, ఈసారి మాత్రం అలా చేయకుండా ఎందుకు దాచుకున్నారో, ఎవరు లీక్ చేశారో అర్థం కావట్లేదని, అయితే లీకు వీరులు బయటికి రావాల్సిందేనంటూ ఆమె కామెంట్ చేశారు. అంటే కేసీఆర్ ఉద్దేశపూర్వకంగానే ఎవరికో ఈ లేఖ అందించారా అన్న అనుమానం ఇక్కడ వ్యక్తమవుతోంది. ఇలా అనుమానం వ్యక్తం చేస్తూనే కవిత మాత్రం కేసీఆర్ను ఏమీ అనలేదు. కేసీఆర్ని ఆమె ఇప్పటికీ దేవుడని అంటున్నారు. పార్టీలో ఏకైక నాయకుడు కేసీఆర్ మాత్రమేనని, ఆయన్ని మించిన నాయకుడు తనకు ఎవరు లేరంటూ ఆమె చాలా స్పష్టంగా చెప్పేశారు. అంటే కేటీఆర్ పై ఆమె డైరెక్ట్గానో పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. అంటే కేటీఆర్ను ఆడేసుకున్నారు. తనకు కేటీఆర్ నాయకత్వం ఎంత మాత్రం సమ్మతం కాదని, ఆయన నాయకత్వం జస్ట్ ట్విట్టర్లకే పరిమితం అంటూ ఆమె కామెంట్ చేశారు. ఆయన పని ఆయన చేసుకొనియండి, కానీ ఆ పని ట్విట్టర్లకు పరిమితం కాకుండా ఉంటే బాగుంటుందంటూ ఆమె కామెంట్ చేశారు. కవిత చేసిన మరో సీరియస్ కామెంట్, బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో కలిపేసేందుకు కుట్ర జరిగిందని, ఈ విషయమై బీజేపీతో సంప్రదింపులు జరిగాయని, జైల్లో ఉన్నప్పుడు తన్ను కూడా అడిగారని, తాను తిరస్కరించానని ఆమె చెప్తున్నారు. పార్టీని బీజేపీలో విలీనం చేసే పరిస్థితి ఎందుకు వచ్చిందని ఆమె ప్రశ్నించారు. ఇక్కడ మరో డౌట్ వస్తుంది. కేసీఆర్కు తెలియకుండానే, కేసీఆర్ ఆదేశాలు లేకుండానే ఎవరైనా బీఆర్ఎస్ను బీజేపీలో కలిపే ప్రయత్నం చేస్తారా? కేసీఆర్ సమ్మతితోనే చర్చలు జరిగిండొచ్చు కదా. దీనిపై కవిత దగ్గర ఎలాంటి క్లారిటీ లేదు. అయితే పార్టీని బీజేపీలో కలిపే కుట్ర జరిగిందంటూ ఆమె కామెంట్ చేశారు. ఇంతే కాకుండా ఎంపీ ఎన్నికల్లో తన్ను కావాలని ఓడించాలని, తన వెనుక పెద్ద కుట్ర జరుగుతుందంటూ ఆమె కామెంట్ చేశారు. అంటే కేటీఆర్ తన్ను ఓడించారా అన్నది ఆమె క్లారిటీ ఇవ్వాల్సింది. ఏది ఏమైనా అటు కేసీఆర్ను పొగుడుతూనే, అనుమానిస్తూనే కేటీఆర్ను ఆడేసుకున్నారు. వేరే నాయకుల పేర్లు తీయకున్న పార్టీ నాయకత్వంపై ఆమె పెద్ద ఎత్తున తిరుగుబాటు చేశారు. తనపై ఎన్ని ఆరోపణలు వస్తున్నా పార్టీ ఎందుకు స్పందించలేదు? పార్టీ సోషల్ మీడియా మొత్తం తనకు వ్యతిరేకంగా కుట్ర చేస్తుంటే, తనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తుంటే పార్టీ నాయకత్వం ఎందుకు చూస్తూ ఊరుకుందంటూ ఆమె సూటిగానే ప్రశ్నించారు. అంటే కవిత అనేక పాయింట్లు మాట్లాడారు, అనేక విషయాలు చెప్పారు. అన్ని పాయింట్లు, అన్ని విషయాలు
పార్టీ నాయకత్వాన్ని ధిక్కరించేవి. చాలా సూటిగా మీడియాతో మాట్లాడుతూ ఆమె కేటీఆర్పై తీవ్రస్థాయి ఆరోపణలు చేశారు. కేసీఆర్ ఆ లెటర్ చించకుండా ఎందుకు దాచుకున్నారో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అంటే కేసీఆర్కు తెలిసే లీక్ జరిగిందా, అది క్లారిటీ లేదు. అయితే కవితక్క ఆ లీకు వీరులు బయటికి రావాల్సిందే అంటున్నారు. లీకు వీరులను కనుక్కోమంటే తనపైకి గ్రీకు వీరులను పంపించారంటూ ఆమె దుయ్యబట్టారు. ఇష్టం వచ్చినట్లు ఎవరైనా మాట్లాడుతున్నారని, దీనికి పార్టీ ఆమోదం ఉందా అంటూ కూడా ఆమె ప్రశ్నించారు. కవిత మాట్లాడినంతసేపు పార్టీ నాయకత్వంపైనే తీవ్ర స్థాయి విమర్శనాస్త్రాలు గుర్తించారు. అయితే కవిత తాజా ఆరోపణలు, సంచలన ఆరోపణలపై బీఆర్ఎస్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.